నిఖిల్. బుల్లితెర ఫ్యాన్స్ ఏమో ముద్దుగా కాని అంటూ పిలుచుకునే ఈ జంట భలే క్యూట్ గా ఉంటుంది. అప్పుడెప్పుడో వచ్చిన గోరింటాకు సీరియల్ లో కలిసి నటించిన కావ్య నిఖిల్ ఆ తర్వాత కూడా తమ రిలేషన్ ను అలానే కొనసాగించారు. నిన్న మొన్నటి వరకు కూడా ఇద్దరు కలిసి షోలు ఈవెంట్లలో కనిపించారు కూడా. కానీ కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎంట్రీ ఎపిసోడ్ లోనే నీ స్టేటస్ ఏంటి అని నాగార్జున గారు అడిగితే సింగిల్ అంటూ తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేశాడు నిఖిల్. మరి కావ్యతో రిలేషన్షిప్ మాట ఏంటి అంటూ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోయారు. మరి వాటన్నిటికీ కారణాలు ఏంటో ఇప్పుడు చూసేద్దామా. బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ను చూస్తున్న ఫ్యాన్స్ వచ్చేసి ఏంట్రా ఇలా అయిపోయాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు నిఖిల్ ఇలానే కాదు, అసలు ఆ ఫైరే వేరే లెవెల్లో ఉండేది. కానీ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు డీలాగా డల్ గా ఏదో కోల్పోయినట్లుగా ఉంటున్నాడు. అందుకే సోనియా అంతలేసి మాటలన్నా వింటూ ఉండిపోతున్నాడు. వీటన్నిటికీ కావ్యతో బ్రేకప్ అవ్వడమే రీజన్ అని తాజాగా బయటపడింది. దాదాపు 4 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్న నిఖిల్ కావ్యలు రీసెంట్ గానే బ్రేకప్ చెప్పుకున్నారట. ఈ మ్యాటర్ పై నిఖిల్ కావ్య ఫ్యాన్స్ కి కొద్ది రోజులుగా ఉన్న డౌట్లన్నీ కూడా అభయ్ నవీన్ తీర్చేశాడు. వాళ్ళకి బ్రేకప్ అయిపోయింది అంటూ రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సో రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా నిఖిల్ కావ్య బ్రేకప్ మ్యాటర్ పైన స్పందించాడు. సోనియాతో నిఖిల్ క్లోజ్ గా ఉండడం వల్లే కావ్యతో బ్రేకప్ అయిందా అంటూ అడిగిన ప్రశ్నకు అభయ్ వచ్చేసి నిఖిల్ షోకి వచ్చేక ముందే బ్రేకప్ అయిందని క్లారిటీ ఇచ్చేశాడనమాట. సో దాంతో ఇది చూసిన చాలా మంది నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి మీరేమంటారు? నిఖిల్ కావ్య బ్రేకప్ నిజమే అంటారా లేదా ఇదంతా ఫేక్ అంటారా? మీ ఒపీనియన్ ని కామెంట్స్ రూపంలో షేర్ అయితే చేసేయండి.